సో మీకు సినిమాలో మ్యూజిక్ కూడా చాలా బాగుంటుంది, మంచి మ్యూజిక్ సెన్స్ ఉన్నట్టుంది మీకు. మ్యూజిక్ సెన్స్ అంటే యా అంటే అంటే చెప్పొచ్చో లేదో కానీ దేవి గారు తమన్ గారు అది బ్రేక్ చేయాలని అనుకోవడమే మ్యూజిక్ సెన్స్ ఉన్నట్టు ఇవాళ రేపు. అంటే ఇంకేదో ఆప్షన్ లేదు. అంటే వాళ్ళు బిజీగా ఉన్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ దేవి గారు తమంటే వెరీ గుడ్ ఫ్రెండ్స్ ఆఫ్ మైండ్. లేదు, నథింగ్ డిస్రెస్పెక్ట్. దేవి శ్రీ ప్రసాద్ గారు వన్ ఆఫ్ మై క్లోజెస్ట్ ఫ్రెండ్ ఇన్ ఇండస్ట్రీ. దేవి గారిలో ఉన్న గొప్ప మంచి బ్యూటీ ఏంటంటే ఆయన సినిమాకు పని చేసినా చేయకపోయినా హీ మెయింటైన్ దట్ రిలేషన్షిప్. ఇప్పుడు నా సినిమా ఏదైనా రిలీజ్ అవుతున్నా, నా సినిమా ఏదైనా పాత చూసినా మెసేజ్ చేస్తుంటారు వాట్సాప్లో. అరే నేను అనిల్తో సినిమా చేయట్లేదు అనే మెసేజ్ చేయకూడదు అనే మెంటాలిటీ లేదు. ఫ్రెండ్ ఈజ్ ఏ ఫ్రెండ్ ఫర్ ఎవర్, అంతే. అసలు అలాంటి మెంటాలిటీ ఉన్నాడు. సో నాకేంటంటే దేవి ఈరోజు ఆయన నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోయారు. సో పాన్ ఇండియన్ ఫిలిమ్స్ ఆ రేంజ్కి వెళ్ళిపోయారు. అండ్ నేను చేయబోయేస్తున్న వాళ్ళు కూడా కొన్ని బడ్జెట్ కన్స్ట్రైంట్స్ ఉన్నాయి. సో అన్నీ దృష్టిలో పెట్టుకొని చేయాలి సినిమా. ఏదో నేను పెట్టేసి సినిమాకి నేను ఖర్చు పెట్టేసి డైరెక్టర్ని కాదు నేను. సో నాకున్న కన్స్ట్రైంట్స్, నాకున్న లిమిట్స్లో ఎలాంటి సినిమా బ్యూటిఫుల్గా డెలివర్ చేయగలను. సో తమన్ ఈజ్ ఆల్సో వెరీ బిజీ మ్యూజిక్ డైరెక్టర్. నాకు ఈ సినిమా ఏంటంటే నేను అనుకుంది ఏంటంటే సినిమా షూటింగ్కి వెళ్ళే ముందు పాటలు తెచ్చుకోవాలి. దట్ ఈస్ మై బిగ్గెస్ట్ ఛాలెంజ్. సో దానికి ఎవరితో చేయాలి అంటే నాకు ఫస్ట్ బీమ్స్ కనబడ్డాడు. సో బీమ్స్ నేను ఫస్ట్ పటాస్ ఫిల్మ్కి నేను బీమ్స్తో ఒక 5 నెలలు ట్రావెల్ అయ్యా. సో మీకు తెలీదో ఫస్ట్ పటాస్ అనుకున్నప్పుడు నేను సురేష్ బాబు గారి ప్రొడక్షన్లో మన సోలో ఫిల్మ్ ప్రొడ్యూసర్ ఉన్నారు, ఆయన పేరు మన వంశీ కృష్ణ గారితో చేయాల్సిన సినిమా పటాస్. రానా హీరో, దానికి మ్యూజిక్ డైరెక్టర్ బీమ్స్. కథ అయిపోయి 5 పాటలు కంపోజ్ అయిపోయినాయి. అప్పుడే బీమ్స్తో నేను ట్రావెల్ అయిపోయి సాంగ్స్ కూడా కంపోజ్ చేయించుకున్నాను. తర్వాత దాంట్లో 3 పాటలు బయటకు వదిలేడు, 3 బ్లాక్ బస్టర్ అయింది. నేను మీ ఇద్దరం కూర్చొని చేసుకున్న పాటలు. సో అలా ఆ తర్వాత మళ్ళీ బీమ్స్ నాకు దొరికాడు. ఏదో అందులో పాట చెప్పండి. దాంట్లో ఈ పాట అండి ఏదో దీంట్లో పెట్టాడు రవితేజ గారి సినిమా ఏదో ధమాకా. దానికి ముందు వచ్చింది బెంగాల్ టైగర్లో ఒకటి వచ్చింది, ధమాకాలో ఒక పాట వచ్చింది. ఏదో 2 పాటలు నాకు గుర్తులేదు కరెక్ట్గా ట్యూన్స్. బట్ అప్పుడు నాకు అతనే కంపోజ్ చేసింది, నేనేదో అతను కంపోజ్ చేసింది. నేనే కంపోజ్ చేయలేదు, అతను చేసిందే నేను ఓకే చేసుకున్నా. సో ఈ సినిమాకి ఏంటంటే నేను బీమ్స్ని ఒకటే అడిగా, నాకు టైం కావాలి, నాతో ట్రావెల్ చేయాలి, మీ ఇష్టం సార్ అన్నాడు. సో హ్యాపీగా కథ జరుగుతున్నప్పుడే స్క్రిప్ట్ రాసేటప్పుడే నాకు ట్యూన్స్ అయిపోయింది. సో అది నాకు ఇప్పుడు మీరు వింటున్న పాటలన్నీ ఆల్మోస్ట్ సంక్రాంతి పాట తప్ప ఆ 2 పాటలు ఎప్పుడో మే జూన్లోనే కంపోజ్ అయిపోయింది. ఓకే, మంచి ఫాస్ట్ కంపోజర్ అయితే, వెరీ గుడ్ ఫాస్ట్ కంపోజర్. అండ్ బీమ్స్ ఏంటంటే వెరీ రూటెడ్గా ఉంటాడు. సో తను కంపోజ్ చేసి దానికి నేను ఏంటంటే కొద్దిగా సౌండింగ్ డిఫరెంట్గా ట్రై చేయని చెప్పాను, అంతే. నేను చెప్పిన ఇన్పుట్స్ అంతే. ఓకే, మంచి ట్యూన్ ఇస్తున్నావు, కొద్దిగా సౌండింగ్ పట్టుకున్నాను. సౌండింగ్ కూడా డిఫరెంట్గా ట్రై చేశాడు. సో ఈ సినిమా నిజంగా ఈరోజు ఆల్మోస్ట్ గోదావరి గట్ట అనే సాంగ్ లైక్ ఒక సెన్సేషన్ జనాల్లోకి వెళ్ళిపోయింది. ఎక్కడ చూసినా అదే పాట అనిపిస్తుంది. అంటే క్రెడిట్ గోస్ టు బీమ్స్ అండ్ రమణ గోగుల్ గారు. ఆఫ్టర్ లాంగ్ టైం మళ్ళీ రమణ గోగుల్ గారిని అనదర్ ఇట్స్ లైక్ మార్కెటింగ్. ఓకే, మేమేంటంటే పాట ట్యూన్ అనుకోగానే ఎవరితో పాడిస్తే బాగుంటుంది అంటే ఫస్ట్ అసలు ఒక వింటేజ్ సింగర్ని పట్టుకొద్దాం, తీసుకొద్దాం అని చెప్పిన ప్రాసెస్లో రమణ గోగుల్ గారు మేము అనుకున్న వెంటనే బీమ్స్ అడగటం రావటం. సో ఈరోజు ఒక సాంగ్ అనే నాకు ఎప్పటి నుంచో డ్రీమ్ అండి, నా సినిమాలో ఒక పాట ఏం చేయకుండా వైరల్ అయిపోవాలి, ఆడ పాట వదలకుండానే వైరల్ అయిపోవాలి నా డ్రీమ్. ఈసారి పడేది. సో నాకు లక్కీగా నా డ్రీమ్ నెరవేరిపోయింది. ఐఎమ్ వెరీ హ్యాపీ. అసలు మేము ఏం చేయాలి, ఆ పాట వదిలే వైరల్ అయిపోయింది. సో అది ఈరోజు ఆడియన్స్ని కూడా ఈరోజు నాకు తెలిసి సినిమాకి రప్పించడానికి కూడా అది చాలా హెల్ప్ అయింది. సో అదే కాకుండా మిగిలిన వదిలిన పాటలు కూడా ఒకదాని మించి ఈరోజు ఆల్మోస్ట్ అన్ని పాటలు కలిపి 100 మిలియన్ వరకు అయిపోయింది. అన్ని పాటలు ఆల్మోస్ట్ ఇది ఒక 65-67 అయింది, అయ్యి ఒక 15 ఇలా కలిపితే ఒక 100 మిలియన్ వ్యూస్ వచ్చేసింది ఈ పాటలకి. సో ఐఎమ్ వెరీ హ్యాపీ మ్యూజిక్ సైడ్. అండ్ రేపు మాపో ట్రైలర్ వదలబోతున్నాం. సో ట్రైలర్ కూడా మీరు డిసప్పాయింట్ అవ్వరు, అది బ్యూటిఫుల్గా ఉంటుంది. ఒక క్వశ్చన్ అడిగితే స్ట్రైట్గా ఆన్సర్ చెప్పండి. ఇప్పుడు రేపు చిరంజీవి గారితో సినిమా చేయబోతున్నారు. అవునండి, దానికి కూడా మళ్ళా పెద్ద కంపోజర్లు ఉండాలి, అలాగే లెక్కలేసుకోకుండా బీమ్స్ గారికి అవకాశం ఇస్తారా? హోప్ ఫర్ ద బెస్ట్. డెఫినెట్లీ ఒక ప్రామిస్ అయితే చేస్తా. వెంకీ గారికి ఈరోజు పాటలతోటి ఎంత వైబ్ వచ్చిందో అసలు చిరంజీవి గారికి ఇలాంటి పాటలు పడితే ఎలా ఉంటుందో మీరు ఊహించుకోండి. సో చిరంజీవి గారికి ఇలాంటి ఒక మెలోడియస్ ఒక క్యాచీ ట్యూన్స్ ఉంటే ఆయన గ్రేస్కి ఇంకెలా ఉంటుందో మీరు ఊహించండి. సో డెఫినెట్లీ ఇంతే హార్డ్ వర్క్ అక్కడ పెడతా, ఖచ్చితంగా ఏమో అదే అవ్వచ్చేమో. ఓకే, ఫర్ ద బెస్ట్. ఇంకొకటి
ప్రమోషన్స్లో మీ స్టైల్లో మీకు ఉంటాయి. ఈ సినిమా ప్రతి ప్రమోషన్ వర్క్ అయింది. పాటలు వర్క్ అయినాయి. మూడు పాటలు అసలు బ్లాక్ బస్టర్. లాస్ట్ చేసిన ఇంటర్వ్యూ ఐడియా కొంతమంది మిస్ఫైర్ అయిందంటున్నారు, ఏంటి? ఎక్కడైందండి 1 million టాప్ 1 ట్రెండింగ్. ఓకే, ఆల్మోస్ట్ 1 million వ్యూస్. ఒక ఇంటర్వ్యూకి 1 million వ్యూస్ మీరు చూసారు. అదేనంటే నేను చెప్తున్నాను, చూసారా? మనం వెళ్తుంది ఏంటంటే అక్కడక్కడ ఉన్న 1-2 కమెంట్, టార్గెట్ ఆడియన్స్ 10 లక్షల మంది చూస్తున్న దాన్ని మనం వదిలేస్తున్నాం. మీరు వెళ్ళి ఆ యూట్యూబ్ ఇంటర్వ్యూ కింద కమెంట్స్ చూడండి. జస్ట్ ఓపెన్ ద యూట్యూబ్, ఆ ఇంటర్వ్యూ కింద యూట్యూబ్లో పెట్టిన కమెంట్స్ చూడండి, దాని కింద పెట్టిన కమెంట్స్. అంటే ఈ నెగిటివిటీని మనం మైండ్లోకి తీసుకుంటే అసలు చేయాల్సిన పనులు మనం వదిలేరు. అవును, పిల్లలు నాకు పర్సనల్ విండోలో మెసేజ్ పెట్టి పిల్లలు కూడా ఆ యూట్యూబ్ ఇంటర్వ్యూ చూసి ఆనా ఆనా అని అరుస్తున్నారు. ఈ ట్రెండ్లో నాకు పెడుతున్నారు. అందుకనే ఆ క్యారెక్టర్ మీరే తీసేసుకున్నారు. అండి, ప్రమోషన్ చేయడానికి సిగ్గుపడకూడదు, క్యాలిక్యులేట్ చేయకూడదు. ఎందుకు? మనం థియేటర్లో జనాలు మా సినిమాకి రండి సార్ మనం వాళ్ళని చెప్పాలి. సో దీనికి నేను ఇలాగే చేయాలి, వీళ్ళకి నచ్చుద్ది అనేది ఆ మైండ్లో పెట్టుకోండి. నేను డూ ఇట్, ఎవరికి నచ్చే వాళ్ళకి నచ్చుద్ది అనేదే పెట్టుకొని వెళ్తాను నేను. లక్కీగా అది కూడా అంటే నచ్చిన వాళ్ళకంటే నచ్చిన వాళ్ళు ఎక్కువ ఉండాలి, అది టార్గెట్. అదే కదా, అంతే. సినిమా కూడా అంతే కదా. మీరు చెప్పండి, ఒక సినిమా 100 మందికి నచ్చుద్దా? నచ్చదుగా, ఏ సినిమా నచ్చదు, అయిపోయింది కదా. సో కాబట్టి నచ్చని అనేది అసలు ఆ మైండ్లోనే ఉండదు. ఎంతమందికి నచ్చుతుంది అనేది చూస్తాను నేను. సో చూసి నవ్వుకున్నారు. ఎంతమంది నాకు పర్సనల్ విండోలో క్లిప్స్ పెట్టారు. దాంట్లో అమ్మాయి చంటిది ఎంత బాగా చేసింది, ఐశ్వర్య. అమ్మ చేతి కమ్మ అనేది బొబ్బులు రాజు అనగానే వెంకటేష్ గారు ఆ బొబ్బులు అసలు అన్ని బ్యూటిఫుల్గా ఎంజాయ్ చేశారు కదా. ఏదో ఒకటి, అన్ని పండగ పైన ఒక 7-8 బిట్స్ పడినా చాలు మనకి. సో టార్గెట్ రీచ్ అయినంటే. ఓకే.